పాత గతంలో ఏంటంటే మరి కొత్త సంవత్సరంలో చెప్పవలసిన విషయం అంటే మరి అనేక గతంలో అనేక అవమానాలు జరుగుంటాయి. మనకి అనేక విషయాలు మనకి ఆ యొక్క అవమానం జరుగుతూ ఈ యొక్క అవమానాలు గతంలో అనేక అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక కోపాలు కానీ అనేక పొరపాట్లు కానీ మనకు జరుగుండే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులారా, గతంలో ఎన్నోసార్లు మనకి జరిగే ఉంటాయి. మనకి అనేక సార్లు పొరపాట్లు, అనేక సార్లు ఏమో జరుగుంటాయి. కానీ వాటన్నిటి సరి చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకి అవకాశం ఇస్తున్నాడు. పిల్లరా, గతం అనేది ఎన్నో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎవరెవరో ఏమన్నారో, మనం ఎవరిని అన్నామో, గతంలో అనేక అవమానాలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ఎన్నో కష్టాలు, ఒక్కోసారి మంచి జరుగుతుంది, ఒక్కోసారి చెడు జరుగుతుంది, ఒక్కోసారి లాభం జరుగుతుంది, ఒక్కోసారి నష్టమే జరుగుతుంది. కానీ గతంలో ఈ యొక్క మనం ఇప్పుడు కూడా ఈ యొక్క ఎప్పుడైతే కాగా ఎవడైనానో క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, అలాగే పాతవి గంచిగో క్రొత్తవాయను. అలాగే మన యొక్క ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తుని అనుసరిస్తామో, క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతున్నాయి. దేనికి స్తోత్రం. కనుక ఇవన్నిటి కూడా ఇంకా మనం అనుకుంటూ ఉన్నాం, ఈ యొక్క జీవితం, నేను ఆ కొత్త జీవితం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా నాకు జరగవు కదా అనుకుంటా ఉంటాం. నిజమే, మన జీవితంలో ఈ యొక్క కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటా ఉన్నాం. మన భార్యాభర్తలు కానీ, భార్య భర్తకు కోపపడడం కానీ, భర్తే భార్య మీద కోపపడడం కానీ, ఇలా గొడవ వేసుకుంటూ భయంకరంగా గొడవలు పడుతూ ఉంటారు. ఇక నుంచి నేను కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటా. దేనికి స్తోత్రం. కనుక మన అనేక పొరపాట్లు చేయకుండా ఉండము. ఏదో ఒకటి పొరపాటు చేస్తూ ఉంటాం, ఏదో ఒక అబద్ధం ఆడుతూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ అలాగూ దేవుణ్ణి ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటే మనకి అప్పుడే నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయన్ని దేవుని యొక్క మాటలు మనం చదువుతున్నాం. చూడండి, మరొక వాక్యం చదువు ఏంటంటే, ఇక్కడ నూతన సంవత్సరం నూతన సృష్టి, అలాగే వెనకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి వేగిరపడుచు. అలాగే మనం గురి ఎత్తకే పరిగెడుతూ ఉండాలి. గురి ఎత్తుకు మనం పరిగెడతా ఉండాలి. వెనకున్నవి మరచి, వెనక ఏమున్నాయి, మనకేంటి ఇబ్బందులు ఉన్నాయి, వెనకేమున్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నిటిని మర్చిపోయి ఇక నుంచి మనం ప్రారంభించాలి.